మష్రూమ్స్ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నూనె, ఉప్పు, ఉల్లిపాయలు, కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా గరం మసాలా, పసుపు, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, బాగా వేగించాలి. కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగించాలి. కొద్దిగా ఉప్పు, కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అండి, వాటర్ ఏమి వేయద్దు, మష్రూమ్స్లో వచ్చిన వాటర్తో ఉడకనివ్వాలి. కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం. మష్రూమ్స్లో కారం తక్కువ వేసుకోండి, ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కారం అయిపోతుంది మనకు తెలియకుండానే. కొంచెం ఎక్కువ వేసేస్తే. కొద్దిగా గరం మసాలా, మూత పెట్టేయాలి. చూద్దామండి ఒకసారి. చూడండి, మష్రూమ్స్లో వాటర్ అంతా వస్తుంది బయటికి, అది పూర్తిగా ఎగిరిపోవాలి. మనకి గ్రేవీ కావాలంటే ఎలా వదిలేసుకోండి, లేదా దగ్గరికి కావాలనుకుంటే ఇంకా కాసేపు మూత పెట్టి వదిలేయాలి. మష్రూమ్స్ కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేయాలి. ఇంకా ఈ చపాతీకి అన్నంకి బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దించే ముందు కొంచెం పుదీనా కానీ